ఇదో విచిత్రమైన కేసు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆ ఎమ్మెల్యేని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన మాత్రం పార్టీ చూరు పట్టుకుని వదలకుండా వేలాడుతున్నారట. పొమ్మన్నా పోవట్లేదట. ఎవరు రమ్మనకపోయినా పార్టీ కార్యక్రమాలకు టెన్షన్గా హాజరవుతున్నారట. ఇక ఆయన కొడుకేమో మా డబ్బులు మాకు ఇచ్చేయండి, పార్టీ నుంచి వెళ్ళిపోతా ఉంటున్నారట. పార్టీ టికెట్ కోసం, ఎన్నికల ఖర్చుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, మా అకౌంట్ సెటిల్ చేయండి, తట్టా బుట్టా సర్దుకుని పార్టీ నుంచి వెళ్ళిపోతాం, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేస్తామంటున్నారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ వదిలేసుకున్నట్లేనా? అందుకే ఆయన్ను లైట్ తీసుకుందా? టీడీపీలో ఆయనకు ఎండ్ కట్. అయితే తనయుడి ఆరోపణలేంటి? తండ్రి నిర్ణయమేంటి? 2024 ఎన్నికల్లో తిరుపతి జిల్లా సత్తివేడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొందట. టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో అడ్డంగా బుక్కై పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయన ఆ కేసు నుంచి బయటపడ్డా పార్టీలోకి ఆయనకు రీ ఎంట్రీ లభించలేదు. అయితే ఆదిమూలం ఎమ్మెల్యేగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. తనకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదని, ఎమ్మెల్యేగా గౌరవించడం లేదని అధికారులను, పోలీసులను ఎక్కడ పడితే అక్కడ ఆయన నిలదీస్తున్నారట. ఇది అధికారులకు పెద్ద ఇబ్బందిగా మారిందట. ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశాక సత్తివేడు టీడీపీ కన్వీనర్ గా ప్రముఖ కాంట్రాక్టర్ శంకర్ రెడ్డిని నియమించారు. ఇది మింగుడు పడని ఎమ్మెల్యే ఆదిమూలం అధికారులను టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యేగా తనకు లేని ప్రాధాన్యతను శంకర్ రెడ్డికి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. పార్టీలో తమకు గౌరవం దక్కట్లేదని భావిస్తున్న ఆదిమూలం ఫ్యామిలీ ఏకంగా టీడీపీ హైకమాండ్ పైనే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోంది. ఎన్నికల్లో తాము ఖర్చు చేసిన డబ్బు తిరిగిస్తే తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆదిమూలం తనయుడు సంచలన కామెంట్లు చేశారు. సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు, ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే ఆదిమూలం ఫ్యామిలీ డైరెక్ట్ గా టీడీపీ హైకమాండ్ ను టార్గెట్ చేయడంతో ఇక ఆయనకు పార్టీలో గేట్లు మూసుకుపోయినట్లే అంటున్నారు. టీడీపీ సైతం సత్తివేడు బాధ్యతలను శంకర్ రెడ్డికి అప్పగించడంతో ఎమ్మెల్యే ఆదిమూలం జర్నీకి టీడీపీలో ఎండ్ కార్డు పడినట్లేనని ప్రచారం జరుగుతోంది. తండ్రి తనయుల వ్యవహారంతో ఆదిమూలం సంగతి ఇక అంతే అంటున్నారట.